హాయ్ అండి, వెల్కమ్ టు మహిమా ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో హాఫ్ స్కర్ట్ ఏ విధంగా పేపర్ కటింగ్ ఉంటుందో మీకు చెప్పిస్తాను. చూడండి, హాఫ్ స్కర్ట్ లెంత్ అనేది 15 ఇంచెస్ తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 17 వరకు తీసుకోవచ్చు. కింద మాత్రము ఫోల్డింగ్ ఉంటుంది 2 ఇంచెస్. చూడండి, ఇది పేపర్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. ఇది 11 ఇంచెస్ ఉంది. ఇది బ్రాడ్నెస్ అనేది 2 మీటర్ తీసుకోవచ్చు, 2.5 మీటర్ తీసుకోవచ్చు. 2.5 తీసుకుంటే బాగా ఫ్రిల్లు చిక్కగా బాగా వస్తుంది, మెండుగా వస్తుంది. ఇప్పుడు ముందుగా నేను 2 ఇంచెస్కి కింద బెల్ట్ ఫోల్డింగ్ చేసేదానికి మార్కింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్కి మనం బట్ట కుట్టుకునేటప్పుడు క్లాత్ ఇది 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి మిగిలింది 1.25 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి బెల్ట్కి. మీకు నేను పేపర్లో ఒకే ఫోల్డింగ్ చూపిస్తాను. ఇంచెస్ ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్కి ఫోల్డింగ్కి చూడండి, ఆ మార్క్ కరెక్ట్గా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్లోనే మనకి స్కర్ట్ నీట్గా తెలుస్తుంది. చూడండి, 2 ఇంచెస్కి మనము దీనిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ కరెక్ట్గా పైన కూడా మార్క్ చేస్తున్నాను. బెల్ట్ అనేది లోపలికంతా ఫోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ పైన ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిల్ ఫోల్డింగ్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను.
2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బట్ట మొత్తము చేసుకోవాలి. మీరు న్యూస్ పేపర్లో కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు సూది దారంతో ఇదే విధంగా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకునేది నేర్చుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసేదానికి తెలుస్తుంది మీకు. 2 ఇంచెస్ కరెక్ట్గా రావాలి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇటు సైడు 1/4 ఇంచు ఫోల్డింగు వస్తుంది. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్రాస్గా స్టిచ్చింగ్ చేయాలి, దాన్ని అలాగే వదిలేయకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ నుంచి చూడండి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు 2 ఇంచెస్కి కరెక్ట్గా ఫోల్డింగ్ రావాలి. 2 ఇంచెస్ లోపలికి పోవాలి, 2 ఇంచెస్ పైకి రావాలి. కరెక్ట్గా అక్కడ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా కనపడాలి మార్కింగ్లోకి. ఇది పేపర్ చాలా రఫ్గా ఉందండి. న్యూస్ పేపర్ అయితే మనకి త్వరగా ఫోల్డింగ్ చేసుకునేకి అనుకూలంగా ఉంటుంది. న్యూస్ పేపర్లో మార్కింగ్ మీకు కనపడదు, అందువల్ల నేను ఈ పేపర్లో చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఈ మార్కు కరెక్ట్గా 2 ఇంచెస్ లోపలికి చూడండి ఏ విధంగా వచ్చిందో. 2 ఇంచెస్ కరెక్ట్గా లోపలికి ఉండాలి. టూ ఇంచెస్ కరెక్ట్గా లోపలికి ఉండాలి. ఇది 2 ఇంచెస్కి కరెక్ట్గా రావాలి. చూడండి, మళ్ళీ 2 ఇంచెస్కి మనం ఫోల్డింగు లోపలికి 2 ఇంచెస్ పోవాలి, పైకి 2 ఇంచెస్ రావాలి. ఇది ఎక్స్ట్రా లేదు కాబట్టి లోపలికి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది స్కర్ట్. లాంగ్ స్కర్ట్కైనా కానీ ఇదే ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది టూ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను పైనుంచి కిందకి. ఇది ఫోల్డింగ్ చేసింది కిందకు వస్తుంది, ఇది ఓపెనింగ్ ఉండేది పైకి వస్తుంది. 2 ఇంచెస్ మార్కింగు, 2 ఇంచెస్ ఈ విధంగా అన్నిటికీ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ పైనుంచి ఇటు ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, బట్టలో కుట్టేటప్పుడు ఆ విధంగా కుట్టాలి. 2 ఇంచెసే కుట్టాలి, ఎక్కువ కుట్టకూడదు.
ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తే అది కింద టైట్ లాగా అయిపోతుంది. 2 ఇంచెస్ కొడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా చూసే కూడా లుక్ ఉంటుంది స్కర్ట్ అనేది. చూడండి 2 పీసులు ఈ విధంగా వస్తుంది మొత్తము. ఈ విధంగా వస్తుంది. దీనికి బెల్ట్ డబల్ ఫోల్డింగ్లో 2.5 ఇంచెస్ తీసుకోవాలి. సింగిల్ ఫోల్డింగ్ అంటే 5 ఇంచెస్ వస్తుంది. డబుల్ ఫోల్డింగ్లో 2.5 ఇంచెస్. చూడండి కరెక్ట్గా 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా పీసు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇటువైపు 1/4 ఇంచెస్ 1/2 ఇంచ్ కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ముందుగా న్యూస్ పేపర్లో కుట్టండి. కుడితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఏమేంది ఇలా చెప్పేస్తున్నా అనుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కటి మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి ముందుగా న్యూస్ పేపర్లో కుట్టండి. అప్పుడు మీకు బట్టలో కుట్టేదానికి చాలా ఈజీ అవుతుంది. మిషన్ ఎక్కి మీరు దాన్ని మొదటిగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలు ఎటు సైడ్కి వెళ్తుందా అనేది గమనించండి. ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని గమనించండి. వీల్ అనేది మన సైడు తిరగాలి, ముందుకు పోకూడదు, ఆపోజిట్ పోకూడదు, మన సైడ్కి తిరగాలి. అది ఎప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందో అప్పుడు మనం మిషన్ రన్ చేసేకి మనకి బాగా వస్తుందని అర్థము. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ మిషన్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 వైపులా ఒకవైపు ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇదంతా ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాము. దీన్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ చివరికి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ చివరి కూడా మనకి ఎంత అవసరం ఉంటుందో అంతగా కరెక్ట్గా తీసేసుకొని మిగిలింది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలి. మిగిలింది ఇది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు రావాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పిస్తున్నాను.
ఇది మనం చూసినప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ సరిపోయినట్టుంది. ఇప్పుడు చూడండి తక్కువైంది. డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అయింది. ఇలా చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్కర్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. సైడు ఫుల్ మనము ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ ఓపెన్ వదిలేసి జాయిన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనకి పైకి ఎంత ఫోల్డింగ్ కనపడుతుందో లోపల కూడా అదే విధంగా ఫోల్డింగ్ రావాలి. లోపల తక్కువ మడవకూడదు. స్టిచ్ చేస్తున్నాను. ఇదండి హాఫ్ స్కర్టు. నీట్గా రావాలి. మనం ఫోల్డింగ్ చేసినా ఈ విధంగా ఉంటుంది కరెక్ట్గా. మిస్ కాకుండా నేర్చుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను కటింగ్ ఏ విధంగా చూపిస్తున్నానో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.